మాట్లాడతలేరు. బీజేపీలో ప్రశ్నించే గొంతుకలు చచ్చిపోయినాయి. బీజేపీలో ప్రజల పక్షాన కొట్లాడము, మాట్లాడము, ఒక బ్రహ్మాండమైనటువంటి వాయిస్ ఇవ్వడము ఫెయిల్ అయింది. అందుకే బీజేపీ గురించి తెలంగాణలో మాట్లాడతలేదు. ఈ ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో? ఐదర్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ. మరి బీజేపీ మాట్లాడితే గట్టి కాంపిటీషన్ ఇస్తే సరే, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉంది, నెక్స్ట్ మళ్ళీ వస్తే అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అందుకే కదా నరేంద్ర మోడీ గారు మొన్న మొట్టికాయలు వేసింది బీజేపీని. అందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను క్లాస్ తీసుకున్నాడు ఆయన. అసలు ఏం క్లాస్ తీసుకున్నా కూడా ఈ ఎంపీలకు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎక్కడ ఉందా? ఎక్కడన్నా చీమ గుట్టినట్టు ఉందా మా బీజేపీ నాయకులకు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక మొట్టమొదటిసారి రాక వచ్చింది పదవి. ఎవరికి? బండి సంజయ్ గారికి. రాక పదవి వస్తే తిరగాలి కదా దేశం మొత్తం కూడా. సహాయక శాఖ మంత్రి అంటే మామూలు విషయం కాదు. హోమ్ అఫైర్స్. మళ్ళీ ఇంకెవరు మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరు మాట్లాడలే. నేనంటే నేను ఇగోలు తప్ప ఏమీ లేదు. అరే అందరం కలిసి కట్టుకుంటే బీజేపీని అధికారంలోకి తెచ్చుకుందామని వాళ్ళకి లేదు. పాపం మా కార్యకర్తలు మాత్రం పనిచేస్తున్నారు. కార్యకర్తలను అడుగుతున్నారు, అరే మీ నాయకులు ఏంద్రబాయ్ ఎవరు మాట్లాడతలేరని. రామచంద్రరావు గారికి చేయాలని ఉందా? ఉన్నా కానీ ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి ఓర్వలేని కళ్ళు, ఆయనని గెలవనిస్తలేరు. ఆయన ఏది చేసినా కావాలని కాంట్రవర్సీస్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకులే రొటేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పబ్లిక్ ఎవరి వైపు చూస్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కలిసి జాకీలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని లేపుతా ఉంది. తెలంగాణలో లేపుతా ఉన్నారు. ఎందుకని? వీళ్ళకి చేతగా అయితలేదు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు. ఇక వేరే ఆప్షన్ ఏముంది? అదొక్కటే ప్రాంతీయ పార్టీ. వేరే పార్టీలు ఏమున్నాయి? మల్లన్న పెట్టిన పార్టీ